రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం తిరగబడరా స్వామి. ఈ మూవీ ఆగస్టు 2న థియేటర్లో రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 31 ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో లావణ్య వివాదంపైనే రాజ్ తరుణ్ కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా లావణ్య వివాదంతో బయటికి రాని రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా తాజాగా తిరగబడరా స్వామి ప్రమోషన్స్ కి రాగా మీడియా లావణ్య వివాదం గురించి అలాగే తన ఫ్యూచర్ సినిమాల గురించి పలు విభిన్న ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా లావణ్య వివాదం తర్వాత ఎందుకు ఎక్కువగా బయట కనపడలేదు, అలాగే మీ గత సినిమా పురుషోత్తముడు ప్రమోషన్స్ కూడా ఎక్కడ కనిపించనే లేదు అని ప్రశ్నించగా, నేను మనిషినే, నాకే బాధిస్తుంది, నేను ఎఫెక్ట్ అవుతాను, వాళ్ళలాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను, నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను, మన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఇలా చేస్తే నాకు బాధ వేయదా, ఆ బాధతో ఎన్నాళ్ళు బయటకు రాలేదు, నేను మామూలుగానే సెన్సిటివ్ పర్సన్, అందుకే బయటకు రాలేదు, నేను ఇంకా అలాగే ఉండేవాడిని ఇంట్లో, మా పేరెంట్స్ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు, అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని బయటకు వచ్చాను, నేను చాలా ధైర్యం తెచ్చుకొని బయటకు వచ్చాను, ఇంకా ఇలాంటి వాడికి బాధ పెట్టకండి, నేను ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నా 32 ఏళ్ల జీవితంలో వేలాది మంది తెలిసి ఉంటారు, ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి అని అన్నారు. అంతేకాకుండా పెళ్లి చేసుకుని వదిలేశావని, అబార్షన్ చేయించావని లావణ్య మీడియా ముందుకు వచ్చి అన్ని ఆరోపణలు చేస్తున్నా మీరెందుకు మీడియా ముందుకు రాలేదని రాజ్ తరుణ్ ప్రశ్నించారు. ఈ విషయంపై లీగల్ గా ముందుకు వెళ్తానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకుంటానని చెప్పారు. అలాగే తనను మోసం చేశానంటున్న లావణ్య ఎక్కడైనా ఆధారాలు చూపించిందా, దీనిపై ముందుగానే నేనే మీడియాతో మాట్లాడాను, నేను మాట్లాడే ప్రతి మాట పచ్చి నిజం, అందుకు నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నేను ఇంకా వాటిని బయట పెట్టలేదు, అయితే తాను అబార్షన్ చేయించినట్టు ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించలేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. అలాగే ఈ విషయంలో తన కోసం నిలబడ్డ ఆర్జే శేఖర్ భాషను స్టేజ్ పైకి పిలిచి రాజ్ తరుణ్ హత్తుకున్నారు. నా జీవితంలో చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చాను అతనికి, కేవలం 3-4 సార్లే కలిశాను అతన్ని, కానీ నా కోసం శేఖర్ భాష నిలబడ్డాడు, నా కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, నేను నీకు జీవితంతో రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ అయి శేఖర్ భాషను స్టేజ్ పైకి పిలిచి హక్ చేసుకోవడం విశేషం.